ఆవాజ్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయానికి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలు కృషి చేయాలి. నూతన భవన ప్రారంభోత్సవంలో వైసీపీ నాయకుల పిలుపు. ఏప్రిల్ 7న కళాభారతి ఆడిటోరియంలో కృత్రిమ అవయవాల కొలతల శిబిరం నిర్వహిస్తున్నాం. నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచిత సేవను అందిస్తున్నామన్న డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా. ఈ నెల 17న రాష్ట్రానికి ప్రధాని మోడీ రాక వివరాలు వెల్లడించిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. ఇక వివరాలకు వెళ్తే, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు అందరూ ఏకతాటిపై కృషి చేయాలని వైసీపీ నాయకులు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎంవివి సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో కొత్తగా నిర్మించిన వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, గతంలో ఉత్తరాంధ్ర సమస్యలపై పార్లమెంట్లో తన వాణిని వినిపించి అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన మహిళా నాయకురాలు ఝాన్సీ లక్ష్మి అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ప్రజలు ఆమెకు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసి ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్లు, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈరోజు మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని కొనసాగిస్తూ పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మద్దతుగా నిలిచి ఝాన్సీ లక్ష్మి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకి పంపించాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా నేను రెండు అంశాలు. ఈరోజు 2019 మే 30వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటాడో అవన్నీ కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగి కాలర్ ఎగరేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారు. అన్ని పవిత్రమైన కార్యక్రమాన్ని మనం ఈరోజు శ్రీకారం చుట్టాం. దయచేసి మీ అందరూ కూడా ఒకసారి మీ మనసులో మన ఇలవేలుపు శ్రీ కనకమాంసం వారిని ఒకసారి మీరేమో మీ మనసులో ప్రార్థించుకోండి ఒకసారి. ఎందుకంటే ఇది శుభ సమయం. మేడం గారు మనకి విజయాన్ని అందించే ఎంపీ గారు. ముఖ్యంగా ఝాన్సీ మేడం గారి కోసం చెప్పాలంటే, ఈ మధ్య ఝాన్సీ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట. దాంట్లో చూస్తా ఉన్నాం, ఆశ్చర్యం. దాంట్లో అర్థమైంది ఏంటంటే, షీఈస్ ద ఫైనెస్ట్ స్టేట్స్ మ్యాన్, ద అవుట్స్టాండింగ్ ఆరేటర్, ఒక మల్టీ ఫేసిటెడ్ అని చెప్పొచ్చు అన్నమాట. బహుముఖశాలి, ఎన్నో రకాలుగా తన వాగ్దాటితో పార్లమెంట్లో మాట్లాడి అనేక సమస్యలకి పరిష్కారం అందించినటువంటి నాటి ఝాన్సీ గారు మళ్ళీ ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టబోతా ఉన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టుకున్నాయని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. రామ్నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ జనసేన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రకు అభివృద్ధి పనుల్లో తీసుకెళ్లేందుకు టీడీపీ జనసేన కూటమి సిద్ధంగా ఉందన్నారు.
వెనుకబడిన కులాలకు, నిరుద్యోగ యువతకు అండగా ఎన్డీఏ కూటమి నిలబడి ఉందని తెలిపారు. రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ ఏకతాటిపై పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశము జనసేన కలిపి మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో కింద మీటింగ్ కాల్ చేయడం జరిగింది. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రెస్ మీట్ అని కూడా అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. వాళ్ళ బీజేపీ మిత్రులు కూడా పిలవడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ నుంచి ఒక డైరెక్షన్ వాళ్ళ అభ్యర్థిత్వం ఎక్కడ ఏంటి అనేది ఒఫీషియల్గా లిస్ట్ ఇంకా రాలేదు కాబట్టి, ఎంపీ అభ్యర్థి లిస్ట్ తరపు నుంచి కూడా రాలేదు కాబట్టి అది దానికోసం ఎదురు చూస్తున్నారు. అది అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. తెలుగుదేశము జనసేన ఉమ్మడి మీటింగ్ కూడా ఇవాళ పెట్టడం జరిగింది. మా ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు ఇక్కడ ఆశావాది అభ్యర్థిత్వం కోసం అండ్ నాతో కూడా చాలా కలిసి పనిచేశారు. ఆయన కొంత బాధ చెందడం నిజమే, కానీ ఆయన ఇన్ఛార్జ్గా ఉండాలి, కంటిన్యూ అవ్వాలి తెలుగుదేశం తరపు నుంచి అనేదే నా ప్రయత్నం. ఆయనతో నేను మాటల్లో ఉన్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలామంది బాబ్జీ గారితో చాలా బాగా అటాచ్ అయ్యారు. అయితే ఈ కూటమి కోసం రెండు వైపుల నుంచి సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో అండ్ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పెద్దరికం వహించి ఎన్డీఏలో కలిసి బీజేపీతో వెళ్ళినప్పుడు బీజేపీకి కూడా ఫర్దర్గా సీట్లు సాక్రిఫైస్ చేసే పరిస్థితి అయింది. దాంట్లో మన బాధలు కొన్నిసార్లు మనం దిగమించుకోవాలి. ఇవాళ వంశీకృష్ణ యాదవ్ గారికి విశాఖపట్నం సౌత్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నిన్న జరిగిన సమావేశంలో కూడా పూర్తి మద్దతు మీ అందరం పలుకుతున్నాము. తప్పకుండా కలిసి పనిచేస్తాము. అండ్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా అందరం టీమ్స్, 3 పార్టీ టీమ్స్ కలిసి పనిచేసి మా కూటమి గెలుపు కోసం, మంచి మెజారిటీ కోసం పనిచేస్తాం. తప్పకుండా ఇక్కడ గతంలో కూడా మేము పొత్తు లేనప్పుడు కూడా విశాఖపట్నం సౌత్ మేము గెలవడం జరిగింది. ఈసారి పొత్తు ఉంది అండ్ సెంటిమెంట్ కూడా జనాల్లో ఇంకా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి తప్పకుండా మంచి మెజారిటీతో సౌత్లో గెలుస్తామని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అలాగే బీజేపీ ఇప్పుడే భర్త గారు చెప్పినట్టుగా ఇంకా కొంచెం క్లియరెన్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా రాలేదు. అందరం కూడా ఒకసారి కూర్చొని ఆత్మీయ సమ్మేళన కూర్చొని ఒకరికొకరు పరిచయాలు, కొంతమంది పరిచయాలు లేని వాళ్ళు అందరూ ఉంటారు కూడా కాబట్టి పరిచయం చేసుకొని అంటే ఒక 2-3 రోజులు తర్వాత చేయాలనుకున్న యాక్చువల్గా రేపు మంచి రోజు, మన పేరు మీద బాగుందని చెప్పేసి రేపు మార్నింగ్ 9 గంటలకి ఇక్కడ జగదాంబ జంక్షన్ దగ్గర అలా ప్రచారం స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా అందరం కూడా ఇప్పుడే భర్తగా చెప్పారు, చాలామంది త్యాగాలు చేయవలసి వచ్చింది అని. సో ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొన్ని సాధించుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అందరం కూడా త్యాగాలు చేయవలసి వచ్చింది. సో ఎవరైనా మనసు ఇబ్బంది ఉన్న అందరం కూడా కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈక్వల్గా, ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు, అందరం కలిసి కూడా అందరూ సమానమే, 2 కళ్ళులాగా కలిసిమెలిసి సెంటిమెంట్గా అన్ని విధాలకు కూడా విశాఖపట్నంలో అత్యధిక మెజార్టీతో గెలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం. అన్ని వనరులను కూడా వాడుకొని ఒక తిరుగులేని శక్తిగా మరి 7 ఎమ్మెల్యేలలో ఈ పార్లమెంట్ హైయెస్ట్ వచ్చే విధంగా ఇక్కడ నాయకులందరూ కష్టపడి తీసుకొస్తాం. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి చారిత్రక అవసరమని జనసేన నాయకులు పీతలమూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో రాష్ట్రం 27 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. వైసీపీ అరాచక పాలనలో సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన ప్రకృతి, ప్రభుత్వ ఆస్తులను సైతం కరిగించుకుని తిన్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో అందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలని, ఇదే ఆలోచనను టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు చేశారని తెలిపారు. అరాచక పాలనను వదిలిపెట్టకపోతే రాష్ట్రం మరింత నాశనం అవుతుందని, ముందు తరాలకు ఆ రాష్ట్ర వనరులు దూరమవుతాయని తెలిపారు.
జనసేన టీడీపీ బీజేపీ కలయిక అన్నది ఇవాళ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరం. అలాంటి జనసేన బీజేపీ టీడీపీ కూటమిని రాష్ట్ర ప్రజలందరూ కూడా బలపరచాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల అవసరాల కోసం ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి జనసేన పార్టీ కోరుతూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఉందో, ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయిందన్నది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అశేష తెలుగు ప్రజానికం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోచుకు తినడానికి, అభివృద్ధికి విఘాతం కలిగించడానికి, అవినీతి పాల్పడడానికి ఒక జేయంగా పరిపాలించినటువంటి తీరేదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని సాగనంపాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో తీసుకున్నటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతించాలని చెప్పి జనసేన పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రజల్ని సవినయంగా కోరుతూ ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా విశాఖ ఉమ్మడి జిల్లాకి 4 సీట్లు కేటాయించడం అన్నది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ నాయకులు ఇవాళ వీర మహిళలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 అభ్యర్థుల్ని 4 సీట్లు కేటాయించడం అన్నది అభినందనీయం. దాంట్లో 2 బీసీ నాయకులకి సీట్లు కేటాయించడం అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఏదైతే 4 అభ్యర్థులు ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేస్తూ ఉన్నారో, 4 అభ్యర్థుల్ని టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి జనసేన పార్టీ కోరుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమ్యూనిటీకి అరకు పార్లమెంట్ టికెట్లు కేటాయించాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సెక్రటరీ ప్రీతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ మేరకు ఆ ప్రాంతం నుంచి రాజకీయ ప్రాధాన్యతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమ్యూనిటీకి అరకు పార్లమెంట్ టికెట్లు కేటాయించాలని ఆమె కోరారు. నేను కాంగ్రెస్లో చాలా యాక్టివ్ మెంబర్గా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు నాకు మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చి మా పార్టీ నాకు చాలా పెద్ద బాధ్యతే అప్పచెప్పారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ నేషనల్ పార్టీ. ఈ పదవిని నేను ఐల్ టేక్ ఇట్ యాజ్ అ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ to solve each and every problem that we are facing in tribal area. In the same way, Congress victory to ma tribal issues anni solve avutayani మేము 100% నమ్ముతున్నాం. కాంగ్రెస్ కి గిరిజన ప్రజలకు చాలా అవినవ సంబంధం ఉంది. ఎందుకంటే the root cause of tribal problems only కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. Panchasheel policy was introduced by Jawaharlal Nehru ji and under the leadership of Rahul Gandhi in the central. ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా ముందంచలో ఉంటుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ టైమ్ వీఆర్. రాజస్థాన్ ఉదయ్పూర్కు చెందిన ప్రముఖ సంస్థ నారాయణ సేవా సంస్థాన ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న పోర్టు కళావాణి ఆడిటోరియంలో కృత్రిమ అవయవాల కొలతల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు సంస్థ ట్రస్టీ డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా వెల్లడించారు. ఈ మేరకు ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో దాదాపు 1000 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కృత్రిమ చేతులు, కాళ్ళు
పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. గత 39 ఏళ్లుగా వివిధ రాష్ట్రాలలో శిబిరాలను నిర్వహించి దాదాపు 4 లక్షల మందికి సర్జరీలు చేశామని, 40,000కు పైగా కాళ్ళు చేళ్లకు సంబంధించిన కృత్రిమ అవయవాలను వికలాంగులకు పంపిణీ చేశామని తెలిపారు. We are come from Udaipur, Rajasthan. My NGO name Narayan Seva Sansthan, Udaipur. In India, last 38 years, we service in handicap and poor person. Handicap called Divyang, operation, marriages, skill development and fitment. Narayan Limba Shivir, artificial leg, artificial hand. We will make our super workshop next month 7 April, Port Stadium, Visakhapatnam. We organize mega camp for diagnosis handicap person who want artificial leg and hand. We camp organized 7 April. We want all Andhra, all Odisha and border state patient who want leg and hand artificial, they will come join this camp and beneficiaries our God. We serve Divyang handicap people. I request all of you, this message, this camp news, please circulate in all Andhra Pradesh and neighbor state. Many people come and benefit this camp. సంస్థాన్ అనేది రాజస్థాన్లోని ఉదయపూర్కు సంబంధించిన కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా వీరికి ప్రత్యేకించి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉంది. ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ట్రస్టీ వారు పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. గత 39 సంవత్సరాలుగా వీరు విశేష సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 4 lakhs పైగా 4 లక్షలకు పైగా సర్జరీస్ నిర్వహించి అనేక మందికి సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 40,000 మందికి వీరు ఈ యొక్క కృత్రిమ అవయవాలు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఏప్రిల్ 7వ తేదీన విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ఈ యొక్క మెగా క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకొని ఒక 1 month పోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ ఆర్టిఫిషియల్ లింబ్స్ ఏవైతే ఉన్నాయో కృత్రిమ అవయవాలన్నింటినీ కూడా పంపిణీ చేయడానికి ఈ సంస్థ ముందుకు వచ్చింది. విశాఖ వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ యావత్తు, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 4 districts వారు కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలి. ఉచితంగా ఇటువంటి యాక్టివిటీని చేపట్టడం అనేది చాలా ముదావహం. అనేక స్వచ్ఛంద సంస్థలు విశాఖపట్నంలో ఉన్నప్పటికీ కూడా, వివిధ సంస్థలు వివిధ యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి నారాయణ సంస్థాన్ వంటి సంస్థల ద్వారా అనేక మంది బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాదాపుగా 1000 మందికైనా కనీసం ఇక్కడ ఈ యొక్క ఆర్టిఫిషియల్ లింబ్స్ అనేవి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన భారత్ బచావ్ ఆధ్వర్యంలో బీజేపీ వాగ్దానాలు, వైఫల్యాలు అనే అంశంపై ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ బచావో వైస్ చైర్మన్ గూడూరు సీతా మహాలక్ష్మి తెలిపారు. సదస్సు వివరాలను తెలియజేయడానికి డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సదస్సు సాయంత్రం 5 గంటలకు రామటాకీస్ వద్ద గల అంబేద్కర్ భవన్ లో జరుగుతుందని తెలిపారు. ప్రముఖ రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు పరకాల ప్రభాకర్ రావు, జాతీయ ఉపాధ్యక్షులు ఎంఎఫ్ గోపీనాథ్ భారత్ బచావో సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్య వక్త పరకాల ప్రభాకర్ గత 30 ఏళ్లుగా ఆర్థిక, రాజకీయ రంగ విశ్లేషకులుగా పరిచయస్తులని తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక చర్యల గురించి ఈ సదస్సులో చర్చించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక గంప గుత్తగా ఏ రకంగా క్రోనీ క్యాపిటలిస్టులకి దారాదస్తం చేస్తున్నాడు అనేది అంతటితో ఆగకుండా ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి హూ కిల్డ్ స్టాన్ స్వామి అంటారు. స్టాన్ స్వామిని చంపిన సందర్భాలు ఏంటి, అలాగే బీజేపీ వాగ్దానాలు ఏంటి,
ఎన్ని వాగ్దానాలు వాళ్ళు చేశారు, ఎన్ని వాగ్దానాలు నిలబెట్టుకున్నారు. ఈవేళ మొత్తం దేశాన్ని అంతటినీ కూడా రామనామ జపం చేస్తూ ఈవేళ అందరూ స్టేట్ బ్యాంకు ఈ ఫండ్స్ ఈ బాండ్ల గురించి గొడవ చేస్తుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ సిఐఏ అంటున్నారు. సో ఈ రకంగా ఎట్లా జనాల్ని మెస్మరైజ్ చేస్తున్నారనేది చాలా విపులంగా ఈ క్రూక్డ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా అనే పుస్తకంలో పరకాల ప్రభాకర్ గారు రాశారు. సో ఈ నేపథ్యంలో మేము బీజేపీ వాగ్దానాలు వైఫల్యాలు అనే పేరుతో ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సు ఇది. మొత్తం 3 జిల్లాల నుంచి కూడా అంబేద్కర్ భవన్కి ఆ రోజు వస్తున్నారు. మధ్యాహ్నం సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదస్సు నిర్వహణ జరుగుతుంది. సో దానికి ప్రజలు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా వచ్చి సదస్సుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం వచ్చే ఆదివారం 17వ తారీఖున అంబేద్కర్ భవనంలో సాయంత్రం 5 గంటలకు ఉత్తరాంధ్ర ప్రజల మా భారత బచావో సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో భాగస్వామ్యమై ఆ సంస్థల సహకారంతో భారత బచావో తరఫున పరకాల ప్రభాకర్ గారిని పిలిచి ఒక సదస్సుని ఇక్కడ మేము నిర్వహిస్తున్నామండి. 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. ఒక 80 ఏళ్ల వృద్ధుడిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం చూసాం మన కళ్ళ ముందే. అట్లాగే 10 ఏళ్ళు ఏ నేరము చేయకపోయినా ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు 10 ఏళ్ళు అండా సెల్లో ఉండి చాలా దారుణమైన హింసకు గురై ఆయన కొన ఊపిరితో ఈవేళ బయటకు వచ్చిన విషయం కూడా మన కళ్ళ ముందు ఉంది. ఆయన ఆవేదనకి, ఆయన కన్నీళ్ళకి, ఆక్రోశానికి మూల కారణం ఈ కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ గవర్నమెంట్ని గద్దె దించితే తప్ప ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోలేం, మన మానవ హక్కులు రక్షించుకోలేం, ప్రాథమిక హక్కులు కూడా నిర్వీర్యం అయిపోయి ఆలోచించడమే తప్పు అన్నట్టుగా ఈ ప్రభుత్వం మన ఆలోచన. వినియోగదారుల హక్కులను తెలుసుకోకపోవటం వల్ల అనేక విధాలుగా నష్టపోతున్నారని, ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అవగాహన సదస్సును శిక్షణ శిబిరాన్ని నిర్వహించామని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ సభ్యులు వికాస్ పాండే తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరంలోని పలువురు ప్రముఖులు విచ్చేశారని తెలిపారు. అవగాహనతోనే నష్టాన్ని అధిగమించగలమనే ఉద్దేశంతో శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా తమ సంస్థ తరపున న్యాయ పోరాటానికి ఉచితంగా సేవలు అందిస్తామని వెల్లడించారు. ఈరోజు వరల్డ్ కన్జ్యూమర్ రైట్ డే సందర్భంగా జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్లో నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్తో కలిసి చేయడం జరిగింది అండి. ఈ ట్రైనింగ్ సెషన్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు, పొలిటికల్ లీడర్ జేడి లక్ష్మీనారాయణ గారు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి విజయ్ కుమార్ గారు, తర్వాత ఎఫ్ఎస్ఐసిఐ నుంచి నందాజీ గారు, ఏఎస్ఓ మురళీనాథ్ గారుతో పాటు రవికుమార్ గారు లీగల్ మెట్రాలజీ, ఇంకా జిఎస్టీ నుంచి శరత్ చంద్ర గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఈ 4:30 వరకు కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఈరోజు కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలా చట్టాలు తీసుకొస్తుంది, యాక్ట్ ఉన్నాయి, బట్ కన్జ్యూమర్స్కి వినియోగదారుకి ఎక్కడైనా న్యాయం జరగట్లేదు. సో మన సంస్థ తరపు నుంచి ఇప్పటి వరకు 1500 అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ లెవెల్లో 227 కేసెస్ కూడా ఇప్పటి వరకు మనం ఫైల్ చేశాను. ఈరోజు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ 26 డిస్ట్రిక్ట్ నుంచి మెంబర్స్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అండ్ చక్కగా ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి వాళ్ళ రెస్పెక్టెడ్ ప్లేసెస్కి వెళ్ళి ఇంకా అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు తెలుసు వాళ్ళకి రిలేటివ్స్కి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవగాహన క్రియేట్ చేస్తారు. మా సంస్థ తరపు నుంచి అందరికి ఏంటంటే ఎవరికైనా లీగల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన లీగల్ ఎయిడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు అస్తవ్యస్త విధానాల్లో కొనసాగుతున్నాయని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసేందుకు సమాజ్వాదీ పార్టీ 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైందని డాక్టర్ జాలాది విజయ తెలిపారు. సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించిన సందర్భంగా సమాజ్వాదీ పార్టీ
విశాఖ ఆధ్వర్యంలో శంఖారావ సభను నిర్వహించారు. దానికన్నా ముందుగా నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమర శంఖారావ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల గుర్తును సమాజ్వాదీ పార్టీ అగ్రనేతల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరిస్తామని తెలిపారు. ఈ శంఖారావాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో సమాజ్వాదీ పార్టీ సమాజ స్థాపనకై, బడుగు బలహీన వర్గాలకై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యున్నతి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, విశాఖ ప్రజల గుండె చప్పుడుని ఢిల్లీ నడిబొడ్డు దాకా వినిపించడానికి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తుంది. ఈ విషయాన్ని తెలియచేయడానికి చాలా సంతోషిస్తూ, ఒకప్పుడు 1992లో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులైన ములాయం సింగ్ యాదవ్ గారు విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో విశాఖపట్నం నుంచి మళ్ళీ సమాజ్వాదీ పార్టీ బరిలోకి దిగుతుంది, యుద్ధ శంఖం పూరిస్తుంది. ఆనాటి మహాభారత యుద్ధంలో కృష్ణుడు గనక విజయ శంఖం పూరించినట్టు రాబోయే కాలంలో ఢిల్లీ నడిపొడ్డున సమాజ్వాదీ పార్టీ జెండా ఎగరేస్తూ అఖిలేష్ యాదవ్ గారిని ప్రధాని చేయడానికి విశాఖపట్నంలో ఈ విజయుడు, ఆ కృష్ణుడే ఈ విజయుడు సమర శంఖం పూరిస్తున్నాం. ఈ లోగోని ఆవిష్కరిస్తున్నాం. మాకు ఇచ్చిన సైకిల్ పంపుతోనే ప్రజలలోకి వెళ్తాం. ఒకరు పిలుస్తాం. ఈరోజు సమాజ్వాదీ పార్టీ సమర శంఖం ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నేను రెండవసారి వచ్చిన అధ్యక్షుడు అయిన తర్వాత, ఉత్తరాంధ్ర మూడవసారి, కళింగ ఆంధ్ర రాష్ట్రం, ఉత్తరాంధ్ర అంటే కళింగ ఆంధ్ర రాష్ట్రంలో 1756లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర కలిసి సీ కోస్ట్ గా మచిలీపట్నాన్ని స్థావరం ఏర్పరచుకొని చేసుకున్నటువంటి మొట్టమొదటి గొప్ప సముద్ర తీరం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈరోజు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువజనుల కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం, ఇవన్నిటి కోసం కూడా సమాజ్వాదీ పార్టీ రాష్ట్రంలో అతి చురుకుగా 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో తిరిగి వచ్చాం. ఇక్కడికి విశాఖపట్నంలో దాదాపుగా ఉత్తరాంధ్ర 44 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ నియమించుకుంటూ, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉంటూ, విశాఖపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉంటూ, మరి జాలారి విజయ్ గారు, డాక్టర్ జాలారి విజయ్ గారు పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్తా ఉన్నారు. మాకు జాతీయ గుర్తు సైకిల్, జాతీయ గుర్తు కోసం, సైకిల్ కోసం ఫైట్ చేస్తే సైకిల్ పంపు వచ్చింది. ఈ ఎన్నికల్లో సైకిల్ వాళ్ళది, పంపు మాది. వచ్చే ఎన్నికల్లో సైకిల్ మాది, పంపు వాళ్ళది. జాతీయ గుర్తును తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఎవరైతే తొత్తులుగా ఉన్నారో పరిపాలన చేస్తున్నారు. జీవీఎంసీ నీటి సరఫరా యూజీడీ విభాగాలలో వచ్చిన తర్వాత 96 మంది నియామకాలను చేపట్టారని, ఆ నియామకాలపై విచారణ జరిపించాలని జీవీఎంసీ వాటర్ ఫిల్టర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 తర్వాత చనిపోయిన, రిటైర్ అయిన కార్మికుల వివరాలు, వారి బిడ్డలకు అవుట్సోర్సింగ్ ఉపాధి కల్పనలో జరిగిన అన్యాయంపై, ప్రమోషన్లు, అవినీతిపై జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నీటి సరఫరా కార్మికులను ఆప్కాస్ లో నమోదు చేస్తున్న సందర్భంగా కార్మికులను కలెక్టర్ నోటిఫికేషన్ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి ఒప్పంద పత్రంలో రాసి నేటి వరకు చర్యలు చేపట్టలేదన్నారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్గా శాలరీస్ తనిఖీ ఆపరేటర్, ఫిట్రాల్పర్, ఎలక్ట్రికల్ ఆపరేటర్కి 151 జీవో నెంబర్ ప్రకారంగా సెమీ స్కిల్డ్గా వచ్చేయండి. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ కలెక్టర్ జీవోలో పెట్టి దాన్ని అన్స్కిల్డ్గా చేశారు. జీవో నెంబర్ 7 వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అదే శాలరీ రావడం వల్ల
మేము 2-3 సార్లు స్ట్రైక్లో దిగాము. నెలలో న్యాయం చేస్తారని చెప్పేసి ఎవరు కూడా న్యాయం చేయలేదు. అలాగే 53 మంది చనిపోయిన వాళ్ళు డెడ్ పోస్టులు, అలాగే 60 సంవత్సరాల పోస్టులు కూడా ఈరోజు వరకు ఎవరికి న్యాయం జరగలేదండి. దాని గురించి కూడా మేము అధికారులకు వెళ్ళడం జరిగింది. నెలలో చేస్తాం, 2 నెలలు చేస్తామని చెప్తుంటే 20 న్యాయం జరగలేదు. కానీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్యోగం ఇచ్చినా సరే నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో పాస్ చేశారు. కానీ ఈరోజు దాని విరుద్ధంగా మన ఇంజనీర్ సెక్షన్లో కొంతమందిని ఉద్యోగాలు వేయించుకున్నారు. మాకు చనిపోయిన వాళ్ళకి 60 సంవత్సరాలు మాకు ఉద్యోగాలు, గత 25 సంవత్సరాలు మేము ఉద్యోగాలు చేస్తున్నాం నమ్ముకొని. ఈరోజు వరకు కూడా మాకు న్యాయం జరగలేదు. పారిశుద్ధ కార్యక్రమాలకు ఏ విధంగా జరిగిందో జరిగిన నెలలో ఇంజనీర్ సెక్షన్ కూడా చేస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు 8 నెలలు అయ్యింది, ఈరోజు వరకు న్యాయం జరగలేదండి. తదుపరి నీటి సరఫరా యూజీడీ విభాగాల్లో నియామకాల్లో కానీ అట్లాగే ప్రమోషన్లు ఇవ్వడంలో కానీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్నటువంటిది రూమర్స్ వస్తూ ఉన్నాయి. దీని మీద కమిషనర్ గారిని చొరవ తీసుకొని విజిలెన్స్ విచారణ జరిపించి అలాగే సంస్థాగత విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని చెప్పని దానికి పాల్పడినటువంటి అధికారుల మీద వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 2018 నుంచి ఎంతవరకు ఈ అవకాశం వచ్చిన తర్వాత 96 మందిని అదనంగా అవకాశంలో చేర్చడం జరిగింది. వాటి చేర్చడం అన్నది ఏ ప్రాతిపదిక మీద చేశారు? వాళ్ళు కార్మికుల తాలూకు డెత్ పోస్టులు వేశారా, లేకపోతే రిటైర్ అయినటువంటి పోస్టులు వేశారా అన్నదాన్ని విచారణ జరిపించాలని చెప్పని, అట్లా ప్రమోషన్లు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి అన్స్కిల్డ్ నుంచి సెమీ స్కిల్డ్, నుంచి స్కిల్డ్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ ఎట్లాగా మార్చుకోవడం జరిగింది. లేదా ఒక ఏ క్రైటీరియా మీద ఆ రకంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఈ మేరకు లాసన్స్పే కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జీవీఎల్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను పురస్కరించుకుని దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ 4 రోజుల పర్యటన ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారని, ఈ సందర్భంగా భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ భారత్కు మోడీ చేసిన అభివృద్ధిని చూసి కీర్తిస్తున్నాయన్నారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. మోడీ నేతృత్వంలో భారతదేశం 11వ ర్యాంకు నుండి 5వ ర్యాంకుకు చేరుకుందన్నారు. గత 30 ఏళ్లుగా మీడియాకు సంబంధించి ఎన్నికల విశ్లేషకుడిగా తనకు అనుభవం ఉందని తెలిపారు. పార్టీకి సంబంధం లేని వారైనా సరే, ఎవరైనా సరే సమస్య ఈ విధంగా ఇదే కాకుండా దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా శంఖారావాన్ని ఎప్పుడో పూరించింది. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు కాబోతోంది. దానికి సంబంధించినటువంటి వార్తలు మీడియా ద్వారా తెలుస్తున్నాయి. త్వరలో ఎన్నికలకు శంఖారావం ఎలక్షన్ కమిషన్ ద్వారా అధికారికంగా రానుంది. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కావలసినటువంటి అత్యంత అధిక మెజారిటీతో ప్రజలు ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మోడీ 3.0లో 3వ పర్యాయం ఎన్నుకుంటారన్న ధీమా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తల్లో కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరిలోనూ మోడీ మోడీ అనేటువంటి నినాదం దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ప్రత్యర్థులు కనుమరుగు అయిపోయారు పూర్తిగా. స్వార్థ రాజకీయాల కోసం ఒక అలయన్స్ లా ఏర్పడినటువంటి కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండి కూటమిని కొత్త పేరు పెట్టుకొని కొత్త వేషాలు వేసి వచ్చినప్పటికీ కూడా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక పాజిటివ్ ఎజెండాతో దేశ నిర్మాణాన్నే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 9 సంవత్సరాలు పాలించిన తీరు, రానున్న 25 సంవత్సరాలకు భారతదేశ అభివృద్ధికి వేసినటువంటి
అభివృద్ధికి చూపించినటువంటి చొరవ, చూపించినటువంటి బాటలో మంత్రముగ్ధులైనటువంటి దేశ ప్రజలు మరొక్కసారి మోదీ సర్కార్ అనేటువంటి నినాదంతో మోదీ గారికి బ్రహ్మరథం పట్టనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించటం, ఈ పర్యటనలు రానున్న ఎన్నికల సందర్భంలో రాజకీయ కార్యక్రమాల రూపం దాల్చడం జరగబోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సుమారు 4 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విస్తృత పర్యటన ఉండబోతోంది. అందులో భాగంగా ఈ నెల 17వ తేదీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, అంతకు ముందు నుంచి మాతో కలిసి ఉన్నటువంటి జనసేన వారితో కలిసి ఒక సంయుక్త ర్యాలీ 17వ తేదీ, వారు ముందుగా అనుకున్నట్టుగానే 17వ తేదీ ఇది ఎన్డీఏ ర్యాలీగా. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయానికి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలు కృషి చేయాలి. నూతన భవన ప్రారంభోత్సవంలో వైసీపీ నాయకుల పిలుపు. ఏప్రిల్ 7వ తేదీన కళాభారతి ఆడిటోరియంలో కృత్రిమ అవయవాల కొలతల శిబిరం నిర్వహిస్తున్నాం. నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచిత సేవను అందిస్తున్నామన్న డైరెక్టర్ దేవేంద్ర చౌబసా. ఈ నెల 17న రాష్ట్రానికి ప్రధాని మోడీ రాక, వివరాలు వెల్లడించిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.